వాలంటీర్లే మా సైన్యమన్నారు. వాలంటీర్ వ్యవస్థ బేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. సేవారత్న పురస్కారాలు, వాలంటీర్లకు వందనమంటూ ప్రోత్సాహకాలు అందించారు. కాబోయే నాయకులు మీరేనంటూ వారిని ఊహాలోకాల్లో విసిరింపజేశారు. చివరకు ఎన్నికల వ్యూహంలో బలిపశువులుగా మార్చారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో సీన్ మారిపోయింది. ఈసీ జోక్యంతో రూటు మార్చిన వైసీపీ నేతలు వారి మెడపై రాజీనామా కత్తి పెట్టారు. పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. రాజీనామా చేసిన వారికి నెలకు 5,000 చొప్పున 2 నెలలకు కలిపి 10,000 ఇస్తామని ఆశ చూపారు. కావాలంటే ఇంకొంత మొత్తం అదనంగా కూడా ఇస్తామని ప్రలోభపెట్టారు. వాలంటీర్ల ద్వారానే ఓటుకు నోటు పంపిణీ చేయిస్తామని, ఆ సొమ్మంతా వారి చేతికే ఇస్తామని ఊరించారు. తమ మాట విని రాజీనామా చేసిన వారిని అధికారంలోకి రాగానే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని, మిగిలిన వారిని పరిగణలోకి తీసుకోబోమని హెచ్చరించారు. దీంతో ఇష్టం లేకపోయినా వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఇప్పుడు ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో వాలంటీర్లకు సదరు వైసీపీ నేతలు ముఖం చాటేస్తున్నారు. ఎన్నికల తర్వాత తమను పట్టించుకున్న దాఖలాలు లేవని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు పంపిణీ చేయమని ఇచ్చిన సొమ్మును కొందరు వాలంటీర్లు తమ జేబుల్లో వేసుకున్నారని, దీంతో జనం టీడీపీకి ఓట్లేశారని నేతలు వారిపై మండిపడుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వాలంటీర్లు తటస్థంగా వ్యవహరించడంతో తమకు పడాల్సిన ఓట్లు టీడీపీకి పడ్డాయని వైసీపీ అభ్యర్థులు చిందులు తొక్కుతున్నారు. దీంతో వైసీపీ నాయకుల కోసం ఎంత శ్రమించినా తమకు గుర్తింపు లేదని, ఎన్నికల్లో తమ సేవలను వాడుకొని తీరా తమపైనే నెపం వేస్తున్నారని పలువురు వాలంటీర్లు వాపోతున్నారు. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు వాలంటీర్లతో పట్టుబట్టి మరీ రాజీనామాలు చేయించారు. ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు వీరు సమర్పించిన రాజీనామాలను అప్పటికప్పుడు ఆమోదించడంతో పాటు వారి లాగిన్లో ఐడీలు కూడా తొలగించారు. రాజీనామా చేయని వారు మాత్రం ఏప్రిల్కు సంబంధించి జీతాలను మే మొదటి వారంలో తీసుకున్నారు. వీరికి మే నెలకు సంబంధించిన జీతాలను కూడా జనరేట్ చేస్తున్నారు. దీంతో రాజీనామా చేసిన వారంతా వైసీపీ నేతల మాటలు విని జీతం పోగొట్టుకున్నామని వాపోతున్నారు. తమ పరిస్థితి ఏమిటని అడిగితే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న టెన్షన్లో ఉన్న అభ్యర్థులు వాలంటీర్ల ఊసే పట్టించుకోవడం లేదు. ఒకవేళ తాము గెలిచినా వైసీపీ ప్రభుత్వం వస్తుందో రాదో అన్న ఆందోళనతో వాలంటీర్లకు మొహం చాటేస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులకు మద్దతు పలికి తప్పు చేశామని పశ్చాత్తాపడుతున్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అప్పట్లోనే టీడీపీ కోసం పనిచేసి ఉంటే బాగుండేదని పలువురు అంతర్గత సంభాషణలో వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు 5 ఏళ్ల పాటు సేవలు అందించినా కూడా చివరకు వైసీపీ కార్యకర్తలుగా ముద్ర వేయించుకోవాల్సి వచ్చిందని వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వ సేవలు అందించి తీరా ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్లుగా కూడా పనిచేశామంటున్నారు. జూన్ 4 తర్వాత ఫలితాలు తారుమారైతే గ్రామాల్లో తమ పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ముద్ర పడినందున టీడీపీ ప్రభుత్వంలో తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోతున్నారు. ఎన్నికల సందర్భంగా బూతుల వద్ద టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదం, గొడవలు పెట్టుకోవడంతో వారికి టార్గెట్ అవుతామన్న ఆందోళన కూడా వారిలో పెరిగాయి. జనాల నాడిని పసిగట్టిన వాలంటీర్లు కౌంటింగ్ తర్వాత జాతకాలు మారిపోతాయని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు వాలంటీర్లు టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్తున్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతూ స్నేహహస్తం చాపుతున్నారు. ఇలాంటి వారంతా టీడీపీ ప్రభుత్వంలో తమకు ఉపాధి లభిస్తుందని భరోసాతో ఉన్నారు. వైసీపీ నేతలు ఆదేశించిన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25% మంది వాలంటీర్లు మాత్రమే రాజీనామా చేశారు. అనకాపల్లి జిల్లాలో 8,550 మంది వాలంటీర్లకు గాను 2,143 మంది, కాకినాడ జిల్లాలో 6,100 మందికి గాను 700 మంది, బాపట్ల జిల్లాలో 8,400 మందికి గాను 4,800 మంది రాజీనామా చేశారు.
బాపట్ల జిల్లాలో కోడ్ ఉల్లంఘన కింద 42 మందిని సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో 9,000 మందికి గాను 3,000 మంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. వీరిలో కుప్పం, పొంగనూరు నియోజకవర్గాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 9,000 మందికి గాను 2,351 మంది రాజీనామా చేశారు.